క్విక్ అటెన్షన్ కోసం మీరన్నట్టు సోషల్ మీడియా ప్రెజెన్స్ కోసము ఇట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ యంగర్ యూత్ పాపులేషన్. సో, ఇట్లాంటి వాళ్ళకి చెప్పడానికొస్తే లైక్ మెడికల్‌గా ఒకటి దెర్ ఇస్ అ ప్రెటీ మచ్ వాలిడ్ కండిషన్. దీన్ని జెండర్ డిస్ఫోరియా అంటారు. ఇది కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది. విచ్ మీన్స్ వాళ్ళ బర్త్ జెండర్, అసైన్డ్ జెండర్ ఏదైతే ఉందో బర్త్ అప్పుడు దానికి దే కెనాట్ అగ్రీ విత్ దట్. సో, దానివల్ల జెండర్ డిస్ఫోరియా అంటే చాలా డిస్ట్రెస్‌కి గురవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ వాళ్ళ జెండర్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదో, అది ఇట్ ఈస్ అ ట్రూ మెడికల్ కండిషన్. అండ్ జెండర్ డిస్ఫోరియా వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్‌లో లైక్ లేట్ అడోలసెన్స్‌లో ఎక్కువ ఉంటుందండి. ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలామంది ఎయిదర్ it will progress to a level that they have to change their gender, which we cannot talk about. And but for some people they accept the gender and they just they feel normal. Idi, this is the medical condition what we are talking about. Kani just as social media presence kosam evaraithe valla gender ni ఆ పర్టిక్యులర్ టైంకి లైక్ మార్చుకుని వాళ్ళు వేరేగా ప్రజెంట్ అవుతున్నారో, ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ ట్రెండ్ అండి. ఒకవేళ ఇది నడుస్తూ ఉంటే గనక దీనివల్ల షార్ట్ టర్మ్‌గా వాళ్ళు అనుకునే సోషల్ మీడియా గోల్స్ ఏమైనా అకాంప్లిష్ కావచ్చు. కాకపోతే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో లైక్ క్రిటికల్‌గా ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, కామెంట్స్ చేసినా నెగెటివ్‌గా ఇట్ విల్ బికమ్ వెరీ డిస్ట్రెస్సింగ్ ఫర్ దెమ్. అండ్ లాంగ్ టర్మ్‌లోకి వచ్చేసరికి ఇట్ కెన్ ఎఫెక్ట్ దేర్ మెంటల్ హెల్త్ అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ దేర్ ఐడెంటిటీ. అట్లాంటి టైమ్స్‌కి వచ్చేసరికి ఇట్ కెన్ బికమ్ వెరీ ఛాలెంజింగ్. అప్పుడు నిజంగా ఇట్ కెన్ కాజ్ సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైనా 16-18 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇట్లా సోషల్ మీడియా ప్రెజెన్స్ కోసం, లేకపోతే లైక్స్ కోసము, లేకపోతే రీల్స్ కోసము ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తే వాళ్ళకి వ్యూస్ వచ్చినా లేకపోతే పాజిటివ్‌గా అప్పుడు అనిపించినా, బట్ లేటర్ ఆన్ ఇన్ దేర్ లైఫ్ వెన్ దే టర్న్ 25 ఇదంతా ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మీడియా ఆర్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ సోషల్ మీడియా. వెన్ థింగ్స్ చేంజ్ వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ వచ్చినప్పుడు అయ్యో మనం అనవసరంగా ఈ పని చేశాము, లేకపోతే లేటర్ వాళ్ళు దానివల్ల ఎఫెక్ట్ కావచ్చు. అందరూ యూ డిడ్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ ద పాస్ట్, విచ్ జెండర్ డూ యూ బిలాంగ్ టు అని క్వశ్చన్ చేసినా, క్రిటికల్గా కామెంట్ చేసినా, అప్పుడు ఇట్ కెన్ బి వెరీ డిస్ట్రెస్సింగ్. ఫ్యూచర్ వాళ్ళు ఒకవేళ చేంజ్ అయినా సరే సొసైటీ వాళ్ళని ఎప్పుడు క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. అండ్ అది చాలా డిస్ట్రెస్కి గురవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ అ సీరియస్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. ఒక జెండర్ మారటము అంటే వితౌట్ సీరియస్ మెడికల్ ప్రాబ్లమ్ అండ్ వితౌట్ యాక్చువల్ ప్రాబ్లమ్, ఇఫ్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ జెండర్, ఇట్ కెన్ కాజ్ సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ విపరీతమైన ప్రెషర్ సోషల్ మీడియా కానీ, పియర్ ప్రెషర్ కానీ, లేకపోతే ఈ వాళ్ళకి ఏమైతే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ని లైక్స్ కావాలి అనేసి వాళ్ళు ఇంపల్సివ్‌గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి. మెచ్యూరిటీ ఎవరైతే ఎమోషనల్‌గా మెచ్యూర్‌గా ఉన్నారో లైక్ 21 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఇదంతా కనపడదు మనకి. కాకపోతే యంగర్ జనరేషన్ 12-16 లేకపోతే 12-18 ఈ ఏజ్ గ్రూప్‌లో ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్, ఎక్స్పెరిమెంటేషన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. బికాజ్ దే ఆర్ మోర్ వల్నరబుల్. వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఫార్మ్ కాలేదు. సో, దానివల్ల వాళ్ళు అట్లా మార్చుకునే అవకాశం ఏదైతే ఉంది. కాకపోతే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు బెటర్ వాళ్ళు ఎవరైనా వెల్ విషర్స్‌కి కానీ, పేరెంట్స్‌కి కానీ వాళ్ళు షేర్ చేసుకోగలిగితే అండ్ ఇఫ్ దే డూ సమ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆర్ జాగ్రత్తగా ఇట్లాంటివి ఆలోచించి ఇట్లాంటి పనులు చేయాలా వద్దా అనేది 1-10 సార్లు ఆలోచించుకుంటే దే కెన్ మేక్ అ బెటర్ చాయిస్ అండ్ దే కెన్ మేక్ అ బెటర్ డెసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ మేకింగ్ అన్ ఇంపల్సివ్ డెసిషన్ ఆర్ మేకింగ్ అ చాయిస్ లైక్ దట్.